హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మా అక్క మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసారు. అదే చాక్లెట్ పుడింగ్. మీ పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అడిగినప్పుడు మీ పిల్లలకి ఇది చాక్లెట్ పుడింగ్, ఇది సేమ్ ఐస్ క్రీమ్ లాగానే ఉంటుందని చెప్పండి. కానీ ఈ రెసిపీ తర్వాత మీరు ఒక 3 to 4 hours ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాలి. ఇది సేమ్ ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది, కానీ ఐస్ క్రీమ్ కి ఒక 1 day 6 to 7 hours అయితే పడుతుంది. ఎందుకంటే ఐస్ క్రీమ్ అసలు ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ప్రాసెస్ చాలా తక్కువ. ఒక 3-4 products తో అయితే ఈ ప్రాసెస్ అయితే మనం కంప్లీట్ చేసేయగలుగుతాం. ఇది మన పిల్లల బర్త్డే పార్టీస్ కి వాళ్ళు ఎప్పుడైనా అడిగినప్పుడు కూడా మనం చేసి పెట్టచ్చు. సరే కానీ మా శివానక్క ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మనలో మనం అర్థం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. సరే బాయ్. కానీ చిన్న కామెంట్ కూడా పెట్టేయాలండి. సరే బాయ్.